అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికీపురంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజోలు సీటుపై జగన్ సమగ్ర సర్వే చేయించి టికెట్ ఇవ్వాలని కోరారు. ఓడిపోయే వ్యక్తికి సీటు ఇవ్వడం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. తాను ఎక్కడైనా పోటీలో ఉండమంటే ఉంటాను, వద్దు అంటే పార్టీకి సేవలు చేసేందుకు సిద్ధమే అని తెలిపారు. కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, చాలా కష్టానికి వచ్చారు. అలాగే గడప గడప చేశాం, అందరం కలిసే చేశాం. అన్నీ కూడా ఇక్కడ ఏ కార్యక్రమం చెప్పినా ప్రభుత్వం ఆదేశించిన అన్ని కార్యక్రమాలు చేసాం. ఒకసారి ఆలోచన చేసి ఏది ఏమైనా ఈ రాజోలు గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అదే ఒక ఆలోచన. నాకే ఇవ్వాలని నేనేం చెప్పను. ఎవరికి ఇచ్చినా రాజోలు గెలిచే విధంగా మాత్రం ఎవరైతే గెలుస్తారో సర్వేలన్నీ చేయించుకుని ఎవరు గెలుస్తారో వారి టికెట్ ఇవ్వండి. అంతేగాని నేను నాకేమని కూడా నేను చెప్పను. మీ సర్వేలో ఇతను గెలుస్తాడు, ప్రజలు ఇతను అయితే ఓటు వేస్తారు అనుకుంటే అతనికే ఇవ్వండి. కానీ ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెడితే కొంత ఇబ్బంది అవుతుంది. ఆయన గెలిచినా మాకు అభ్యంతరం లేదు, కానీ గెలిచే సూచనలు కనిపించట్లేదు. గెలిచే సూచనలు కనిపించినటువంటి వ్యక్తిని పెట్టి మరలా మూడోసారి కూడా మరి వేరే పార్టీకి ఎమ్మెల్యే వెళ్ళే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా మూడోసారి 2 సార్లు చాలా బాధలు అనుభవించి ఉన్నారు. ఇప్పుడైనా ఆనందంగా ఈసారి గెలిపించాలనేటువంటి కోరికతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసి ఆయన ఎమ్మెల్యేకి వెళ్ళమన్నారు, ఎంపీకి వెళ్ళమన్నారు. ఎంపీకి వెళ్ళమంటే సంతోషంగా వెళ్తాను, ఎమ్మెల్యేకి వెళ్ళమన్నా సంతోషంగా వెళ్తాను. ఒకవేళ లేదు నువ్వు దేనికి వెళ్ళొద్దన్నా ఆ పార్టీలోనే కొనసాగుతాను. నేనేమి ఆయన చెప్పినటువంటి ఆదేశాల్ని పాటిస్తూ ఈ పార్టీలో ఉంటాను.